शिष्टकृताहुति। ॐ यदस्य कर्मणोऽत्यरीरितं यद्वान्योनदिहाकरम् अग्निशस्युषकृद्विद्या सर्वं शिष्टं सूतं करोतु मे अग्नये सृष्टकृते सूतहुते सर्वा प्रायश्चित्ताहुतीनां कामानां समर्थयित्रे सर्वान् कामान् समर्थय स्वाहा। इदमग्नये शिष्टकृते इदन्नमम। ఇప్పుడు కేవలం నెయ్యి ఆహుతి వేయండి, కేవలం నెయ్యి మాత్రం. ఓం స్వాహా ఇదం ప్రజాపతయ ఇదన్నమమ. ఇప్పుడు మనము గాయత్రి మంత్రంతో 54 సార్లు ఆహుతి సమర్పిస్తాము. గాయత్రి మహామంత్రము, గురుమంత్రము, ఆది మంత్రము, మూల మంత్రము, వేద మంత్రము, నిత్య మంత్రము, వ్యాపక మంత్రము. కాబట్టి మనము గాయత్రిని తప్పకుండా విడిచిపెట్టకుండా స్మరించుకోవాలి. మరి ఇప్పుడు మనం చదవబోయే అధ్యాయం 10వ అధ్యాయం విభూతి యోగంలో కూడా ఒక వాక్యం వచ్చింది. గాయత్రి ఛందసా అహం. అంటే అన్ని మంత్రాలలో గాయత్రి మంత్రము పరమాత్మ తత్వంతో నిండి ఉన్నది అని. కాబట్టి విశేషమైన శక్తి కలిగినటువంటి, చెట్టుకు తల్లివేరు ఎలాగో అలాగా గాయత్రి మంత్రము. కనుక తల్లివేరు లేకుంటే ఆకులు ఎండిపోతాయి, పువ్వులు ఎండిపోతాయి, అన్నీ పోతాయి, చెట్టే పోతుంది, మోడు మిగులుతుంది. అలాగా గాయత్రి మంత్రమే అన్ని శాస్త్రాలను, అన్ని వేదాలను, అన్ని భావాలను, తత్వాలను పోషించేటటువంటి మూలతత్వం, మూల మంత్రం. ఆ మంత్రంతో 54 సార్లు ఆవుతిస్తాము. మంత్రం ఒకసారి అందరూ చెప్పండి. ఓం భూర్భువః స్వః తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చెప్పండి, అర్థం చెప్పండి. హే రక్షక సచ్చిదానంద అనంత స్వరూప నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావ అజ నిరంజన నిరాకార సర్వవ్యాపక సర్వాంతర్యామి జగదుత్పాదక దేవ నీ దివ్యము వరేణ్యమునగు విజ్ఞాన స్వరూపములో నిత్యము మా హృదయములో గమనితుము. మాకు ధారణ శక్తి గల బుద్ధిని ఇచ్చెదవుగాక. మేము ఆ బుద్ధి సహాయమున బ్రహ్మచర్యాది సద్వ్రతములను ఆచరించి విజ్ఞానాదులను పొంది పరమ సుఖములు అనుభవింతుముగాక. ఇప్పుడు ఈ మంత్రంతో 54వ ఆవుతిస్తాం.